హాయ్ వ్యూవర్స్, నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జై ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. చాలామంది పేషెంట్స్ ఓపీలో నన్ను వచ్చి అడిగేది అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని న్యాచురల్గా ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఈ సెక్షువల్గా ఈ పెన్నిస్ స్ట్రాంగ్గా అవ్వటము, ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం క్లియర్ అయిపోవటము అనేది న్యాచురల్గా ఎలా చేసుకోవాలి అనేది చాలామంది కామన్గా అడిగే క్వశ్చన్. అయితే ఇటువంటి పేషెంట్స్లో ఫస్ట్ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏమిటి అనంటే, న్యాచురల్గా వాళ్ళు ఎరెక్షన్స్ పెంచుకోవాలి, న్యాచురల్గానే ట్యాబ్లెట్స్ ఏమీ వాడకుండా సెక్షువల్గా పెర్ఫామ్ చేయాలి అని అనుకున్నప్పుడు ఫస్ట్ వాళ్ళు అసలు ఆ ఎరెక్షన్ ప్రాబ్లం వచ్చే దానికి కారణం ఏమిటి, అసలు వాళ్ళకి ఏ కారణం వల్ల వాళ్ళకి ఆ ఎరెక్షన్ ప్రాబ్లం వచ్చింది అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. ఈ ఎరెక్షన్ ప్రాబ్లం రావడానికి ఉండే ఒక మెయిన్ రీజన్ ఏమిటి అనంటే డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్, అంటే షుగరు, బీపీ అండ్ కొంతమందిలో స్మోకింగ్ అండ్ ఆల్కహాల్. మెయిన్గా ఈ 4 రీజన్స్ వల్లే ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ కామన్గా ఒబేసిటీ అంటే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండటము, ఫ్యాట్ ఎక్కువ ఉండటము, వీటి వల్ల కొంత ఈ హార్మోన్ ఇష్యూస్ వచ్చి దానివల్ల కూడా ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మీరు ముందు న్యాచురల్గానే మీ ఎరెక్షన్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు మీకు ఎరెక్షన్ ప్రాబ్లం రావడానికి కారణం ఏంటి అనుకున్న మీరు ఆ డయాబెటీస్ని, హైపర్ టెన్షన్ని మీరు కంట్రోల్లో పెట్టుకుంటే డెఫినెట్గా మీకు న్యాచురల్గానే ఎరెక్షన్స్ ఇంప్రూవ్ అవుతాయి. మీరు డయాబెటీస్ని, హైపర్ టెన్షన్ని నెగ్లెక్ట్ చేసేస్తా, షుగర్ ఏమో 200, 250 దగ్గర మెయింటైన్ చేసుకుంటా, బీపీనేమో 160, 170/100, 120 దగ్గర మెయింటైన్ చేసుకుంటా, మేము ఇంకా న్యాచురల్గానే మేము సెక్స్లో పార్టిసిపేట్ చేయాలి, ట్యాబ్లెట్స్ వాడుకోకుండా మేము సెక్షువల్గా కలవాలి అనుకుంటాం అనేది మీ అజ్ఞానం అనమాట. షుగరు, బీపీని కంట్రోల్లో పెట్టుకొని స్మోకింగ్ ఆపేసి హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తా, ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటా, బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గిపోయి ఫ్యాట్ తగ్గిందనుకోండి, డెఫినెట్గా మీకు న్యాచురల్గా ఎరెక్షన్స్ పెరుగుతాయి. కానీ అందరూ అడిగే క్వశ్చన్ ఏంటంటే ఏం తింటే ఎరెక్షన్స్ పెరుగుతాయి అని. మీరు ఏమి తిన్నా ఎరెక్షన్స్ పెరగవండి. మీకు ఏదో తినకపోవటం వల్ల మీకు ఎరెక్షన్స్ ప్రాబ్లం రాలేదు. మీకు ఎరెక్షన్ ప్రాబ్లము లేదా అంగస్తంభన సమస్య రావడానికి గల కారణం ఏమిటి అనంటే మీరు అతిగా తినేసి లేకపోతే అతిగా తాగేసి దానివల్ల వచ్చిన షుగరు, బీపీ వల్ల మీకు ఎరెక్షన్స్ ప్రాబ్లం వచ్చినాయిలే కానీ మీరు ఏదో తినకపోవటం వల్ల మీకు ఎరెక్షన్స్ ప్రాబ్లం రావాలా. సో ఎరెక్షన్ ప్రాబ్లం వచ్చిన పేషెంట్స్ మీరు డాక్టర్ని అడగాల్సింది ఏమి తింటే ఎరెక్షన్స్ పెరుగుతాయి అని కాదు, మీరు అడగాల్సింది ఏమి చేస్తే ఎరెక్షన్స్ పెరుగుతాయి అని అడగాల. మీరు హెల్దీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోండి, షుగరు, బీపీని కంట్రోల్లో పెట్టుకోండి, పొద్దున్నే లెగవండి, 5:30, 5 o'clock, 5:30 కల్లా లెగవండి, ఎక్సర్సైజ్ చేయండి, కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉండి ఫ్యాట్ తగ్గిపోయి ఈ హార్మోన్ లెవెల్స్ కనుక పెరిగితే మీకు గ్యారంటీగా ఎరెక్షన్స్ ప్రాబ్లం అనేది తగ్గిపోయింది. మీ మైండ్ సెట్ని మార్చుకోండి, డెఫినెట్గా మీకు చాలా రకాలు సెక్షువల్ సమస్యలే కాదు చాలా రకాలైన సమస్యలకి మీకు సొల్యూషన్ అనేది దొరికిద్ది. థ్యాంక్ యూ.